ఇక్కడ హజరత్ అలీ గారు ఆ రిచ్ బిజినెస్ మ్యాన్ ఇంటికి చేరుకొని అతనికి నమస్కారం చేసిన తరువాత, సోదరా, మీకు ఏదైనా పని ఉందా? నేను పని చేయాలనుకుంటున్నాను అని అన్నారు. ఆ రిచ్ బిజినెస్ మ్యాన్ కొద్దిసేపు మౌనంగా ఉండి, అవును, నా ఖర్జూరపు తోటలో కొంత పని ఉంది. మీరు అక్కడ కొన్ని గంటలు పని చేయవచ్చు. కానీ నాకు ఒక షరతు ఉంది. నేను మీకు కూలీ డబ్బులు ఇవ్వలేను, కానీ మీకు కూలీకి బదులుగా కొన్ని ఖర్జూరాలు ఇవ్వగలను అని అన్నాడు. హజరత్ అలీ గారు తన ఇంటి ఆకలి మరియు కష్టాల గురించి ఆలోచించారు. ఆ ఆలోచన ఆయన హృదయాన్ని వణికిస్తుంది మరియు ఆయన కళ్ళల్లో నీళ్లు తెప్పించింది. ఆ తరువాత ఆయన ఎటువంటి సంకోచం లేకుండా పని చేయడానికి అంగీకరించారు. దీని తరువాత ఆయన వెంటనే ఖర్జూరపు తోటకు చేరుకొని యజమాని ఆదేశాల మేరకు పని చేయడం ప్రారంభించారు. ఆయన మొత్తం పనిని ఒంటరిగా మరియు పూర్తి అంకిత భావంతో పూర్తి చేశారు. ఆపకుండా చాలా గంటలు కష్టపడి పనిచేసిన తరువాత హజరత్ అలీ గారు ఆ రిచ్ బిజినెస్ మ్యాన్ వద్దకు వెళ్లి, మీ ఆదేశాల ప్రకారం నేను అన్ని పనులు పూర్తి చేశాను. ఇప్పుడు నా జీతం నాకు చెల్లించండి అని అన్నారు. ఆ బిజినెస్ మ్యాన్ వెంటనే హజరత్ అలీ గారి చేతుల్లో కొన్ని ఖర్జూరపు పండ్లు పెట్టాడు. అవి చూసిన హజరత్ అలీ గారు ఎంతో సంతోషపడ్డారు మరియు వెంటనే ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఓ అల్లా, మా జీవనోపాధిని అందించేది నువ్వే. మమ్మల్ని పరీక్షించాలనుకుంటే మేము ఓపికగా ఉంటాము, కానీ మా విశ్వాసాన్ని బలంగా ఉంచుకుంటాము అని హజరత్ అలీ గారు అన్నారు. ఇలా చెప్పి ఆయన తొందరగా ఇంటికి బయలుదేరారు.